నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే లావా షార్క్ 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏంది, ప్రైస్ ఏంది, యూనిక్నెస్ ఏంది, ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కంటెంట్ నచ్చితే ఒక లైక్ అయితే పక్కా చేయండి. సో ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే లావాల అఫీషియల్ వెబ్సైట్ నేను చూపిస్తున్నాను. కరెక్ట్, లావాల వెబ్సైట్కి అనమాట, లావా మొబైల్స్ వెబ్సైట్కి. ఇక్కడ షార్క్ అయితే రీసెంట్గా లాంచ్ అయింది. కమింగ్ టు స్మార్ట్ ఫోన్ యొక్క హైలైట్ చూసుకుందాం. బాగుంది, లుక్ వైజ్ బాగుంది. సో మనకి యాపిల్ లాంటి లుక్ కట్అవుట్ అట్లనే కనిపిస్తుంది. IP54 డస్టమ్ వాటర్ రెసిస్టెన్స్తో పాటు వస్తుంది. 6.75 ఇంచెస్. ఇక్కడ వాటర్ డ్రాప్ డ్యూ డ్రాప్ డిస్ప్లే నాచ్తో పాటు కూడా వస్తుంది. 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ వేరియంట్ వస్తుంది. ఇక్కడ 4GB ఇంకో 4GB స్టార్ ఇచ్చారు, వర్చువల్ ర్యామ్. సో వర్చువల్ ర్యామ్ కన్సిడర్ చేసుకోండి. మీరు 2 కలర్ ఆప్షన్స్ వస్తున్నాయి, స్టెల్లార్ గోల్డ్ అండ్ స్టెల్లార్ బ్లూ కలర్ ఆప్షన్స్. 5000 mAh బ్యాటరీ అండ్ యూనిఎస్ఓసి వాళ్ళ T765 ప్రాసెసర్. సో ప్రాసెసర్ కార్డ్కి వచ్చేసరికి అయితేనే మనకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అంటే యూనివర్సిటీలో 5G ప్రాసెసర్ యూజ్ చేయలేను, 600 సిరీస్ ప్రాసెసర్ యూజ్ చేశాను. అది కొంచెం డిసప్పాయింట్ లాగా అనిపిస్తుంది. సో ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. టెంపరేచర్ గురించి ఐడియా లేదు. ప్రస్తుతానికి ఈ కలర్ వేరియంట్స్ ఎక్కువ చూపిస్తారు. రేటింగ్ ఇది ఆల్రెడీ మనకు తెలిసిందే. పెద్ద డిస్ప్లే వస్తుంది. ఇక్కడ సైడ్లో లైక్ లెఫ్ట్ సైడ్లో మీకు సిమ్ స్లాట్ వస్తుంది అండ్ 5000 mAh బ్యాటరీ. ఇక్కడ డౌన్లోడ్ స్పీకర్, టైప్ సి పోర్ట్, మైక్ అండ్ 3.9 జాక్తో పాటు కూడా వస్తుంది. హోమ్ సర్వీస్ అవైలబుల్ ఉందని అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి, ఫ్రీ హోమ్ సర్వీస్ అనేసి. సో ప్రైస్ ఎంతనా ఈ స్మార్ట్ ఫోన్ కంటే ఇక్కడ అఫీషియల్ లావా వాళ్ళ మొబైల్స్ వెబ్సైట్లో చూసుకుంటే 8000 రూపీస్ ఉంది. ఇక్కడ స్పెసిఫికేషన్ చూసుకోవచ్చు. 30 మెగాపిక్సెల్ ఏఐ డ్యూయల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. సో కొంచెం తగ్గింది అనుకోవచ్చు. 13 మెగాపిక్సెల్ 8000 కంటే. ఈ మధ్యకాలంలో ఈ ప్రైస్కి మాకు 32 మెగాపిక్సెల్ ఇస్తారు. కొన్ని బ్రాండ్స్ అయితే మీకు 50 మెగాపిక్సెల్ కూడా ఇస్తున్నాయి, కంపెనీని బట్టి ఉంటుంది. కానీ నా ఒపీనియన్లో పర్లేదు, మంచి స్పెసిఫికేషన్తో పాటు మన ఇండియన్ బ్రాండ్ మంచిగా ట్రై చేసి మంచిగా అంటే అనుకోవచ్చు. తీసుకోవచ్చా అంటే ఆఫ్లైన్లో ఒకసారి చెక్ చేయండి. ఆన్లైన్ నేను అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ నేను చెక్ చేసినప్పుడు నాకు ఈ మోడల్ దొరకలేదు. సో మోస్ట్లీ ఇది ఆఫ్లైన్ సెంట్రిక్ అనుకుంటున్నాను. సో ఆఫ్లైన్లో ఒకసారి లావాల షార్క్ 5G స్మార్ట్ ఫోన్ ఆఫ్లైన్లో అవైలబుల్ ఉండే ఇట్లా ఒకసారి చెక్ చేయండి. ఆన్లైన్ అయితే నాకు దొరకలేదు బై. సో అదొకటి అప్డేట్. కమింగ్ టు స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోదాము. సో స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి అయితేనేమో డ్యూయల్ 5G సపోర్ట్స్ వస్తుంది అండ్ మిగతావి స్మార్ట్ ఫోన్ వస్తుంది. టైప్ సి కేబుల్, చార్జర్, సిమ్ సర్టిఫికేట్, గైడ్ డాక్యుమెంట్స్ అండ్ కవర్ కేస్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఆబ్వియస్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్లో మీకు ఆండ్రాయిడ్ 15 వస్తుంది. క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అంటారు వీళ్ళు లాభ వాళ్ళు. నెట్వర్క్ బ్యాండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు. మ్యాక్సిమం అన్ని బ్యాండ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. డిస్ప్లే చూసుకుంటే 6.7 ఇంచెస్ పెద్ద డిస్ప్లే వస్తుంది. 720x600 రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది. సో ఇది పర్లేదు, యాక్సెప్టెడ్. 90Hz రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది. కెమెరా అక్కడ డిసప్పాయింట్మెంట్ అనిపించింది, కానీ పర్లేదు. ఈ ప్రైస్కి మనం ఎంత ఎక్స్పెక్ట్ చేయలేము. 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 5 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా వస్తుంది. అండ్ ఇక్కడ మీరు పోర్ట్రేట్ మోడ్ చూసుకోవచ్చు, స్లోమో మోడ్, ఫోకస్ మోడ్, ఆడియో నోట్స్, అది మోషన్ ఫొటోస్ అండ్ క్యూఆర్ స్కానింగ్ అవన్నీ ఫీచర్స్ అది చేసుకోవచ్చు. 1 TB దాకా మైక్రో SD కార్డ్ పెట్టుకోవచ్చు. 64GB స్టోరేజ్ వస్తుంది. 4GB ర్యామ్, మెయిన్ ర్యామ్ వస్తుంది. 4GB వర్చువల్ ర్యామ్ వస్తుంది. సో వర్చువల్ ర్యామ్ అయితే పెద్దగా పట్టించుకోవద్దు. థిక్నెస్ ఎక్కువ అనిపించింది, 8.2 అండ్ థిక్నెస్ 200 గ్రామ్స్ వెయిట్తో పాటు ఉంది. బ్యాటరీ 5000 mAh బ్యాటరీ, 10 వాట్స్ ఛార్జర్. సో 10 వాట్స్ ఛార్జర్ కూడా కొంచెం డిసప్పాయింట్మెంట్ బై. ఈ మధ్యకాలంలో కూడా 15 ఇస్తారు మినిమంలో. సో 10 వాట్స్ టైం పడుతుంది, చాలా టైం పడుతుంది ఛార్జ్ కావడానికి. నెక్స్ట్ మిగతా అడిషనల్ ఫీచర్స్ చూసుకుంటే మాత్రం బై ఇక్కడ GPRS సపోర్ట్ ఉంది లొకేషన్కి సంబంధించింది. వైఫై చూసుకుంటే ఇది డెవలప్మెంట్ వైఫై వస్తుంది. బ్లూటూత్ వర్జన్ 4.2 వస్తుంది. అండ్ యా, ఇవి అడిషనల్గా చూసుకుంటే సెన్సార్, యాక్సిలరోమీటర్ సెన్సార్ వస్తుంది, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్, ఇవి మెయిన్ సెన్సార్స్ అయితే ప్రొవైడ్ చేశారు అన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే లావా షార్క్ 5G బడ్జెట్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ అనుకోవచ్చు. పర్లేదు, లావాలనే మీకు వేరే మోడల్స్లో కూడా మంచి ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఆన్లైన్లోకి నుంచి పర్చేస్ చేసుకోవాలంటే కొంచెం ఎక్కువ పైసలు పడుతుంది. అంటే ఇప్పుడు లావా షార్క్ 5G వచ్చేసరికి అయితే మనకి ఎగ్జాక్ట్గా చెప్పుకోవాలంటే 8000 ఉంది. సో ఇక్కడికి వచ్చేసరికి ఒక 1000-1100 ఎక్స్ట్రా పెడితే గిట్లా మీకు బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ లావా ప్లేస్ 5G కూడా ఉన్నట్టుంది. సో అది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. సో అవి బెటర్ ఆప్షన్స్ అనేసి అయితే నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ అయితే కింద కామెంట్ అయితే చేయండి.
నాకైతే ఓకే అనిపించిందనమాట. ఇన్ కేస్ మీ బడ్జెట్ రూ. 8,000 బడ్జెట్ మీకుందంటే గిట్లా మీరు ఈ స్మార్ట్ ఫోన్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. మీ బడ్జెట్ ప్రకారం తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్పేసాను. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ ఏదైనా కింద కామెంట్ చేయండి. క్వశ్చన్స్ ఏమైనా డౌట్స్ ఉంటే మా కంపారిజన్ వీడియో ఇట్లా కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం క్వశ్చన్స్ అయితే రిప్లై ట్రై చేస్తాను. కంపారిజన్ వీడియో అయితే ఇట్లా 2-3 డేస్లో వీడియో అయితే పోస్ట్ అయితే చేస్తాం. దానికోసం అయితే వెయిట్ చేయండి. అండ్ ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.